2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బుక్ మేస్త్రి ఏం మాట్లాడాలి? సరే కాదు కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లగా లెక్క, పోగిగా లెక్క, అవగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు, ప్రాణానికి బలంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు, హౌలే గారు, భాగం గారు, దేవ్ దివాన గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెంతల కొడుకులు ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్కం రేవంత్ రెడ్డి నా కొడుకు కబర్దా మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండుగకి తొక్కుతున్నా. 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బుక్ మేస్త్రి ఏం మాట్లాడాలి? సరే కాదు కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లగా లెక్క, పోగిగా లెక్క, అవగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు, ప్రాణానికి బలంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు, హౌలే గారు, భాగం గారు, దేవ్ దివాన గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెంతల కొడుకులు ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్కం రేవంత్ రెడ్డి నా కొడుకు కబర్దా మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండుగకి తొక్కుతున్నా. నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకు దొంగలందరూ బయటకు వచ్చి మాట్లాడుతూ చెప్పు చూపిస్తున్నటువంటి బాల్కా సుమన్ జాగ్రత్త, నాలుక బయటికి గుంజి కోసేస్తాం. మర్యాద ఉన్నంతసేపే మర్యాద. ఈ రోజు ముఖ్యమంత్రి, గతంలో మీ కేటీ రామారావు అన్నాడు, ఒక ముఖ్యమంత్రి అని కూడా గౌరవించకుండా ముఖ్యమంత్రి స్థాయిలో తండ్రి లాంటి వాడు ఉన్నటువంటి కేసీఆర్ ని పట్టుకొని ఇష్టం వచ్చినట్ల తిడుతున్నాడు అని ఈ కేటీఆర్ అన్న మాటలకి ఈ రోజు నీకు అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రిని చెప్పుతోని కడుతున్నావా? దొంగ అని అడుగుతున్నా. మాకు లేవా చెప్పులు? మా గొట్టనికి రావా నీకు అని అడుగుతున్నా. నువ్వు ఉట్టిగా చెప్పు లేపినావు, మేమందరం తలుచుకుంటే నీకు చెప్పులతో కొట్టి మేం కాదు, ప్రజలు తలుచుకుంటే చెప్పులతో ఉరికిచ్చి ఊరు నీకు చూపించింది కదా మా వివేకన్న, నీకేడికి ఉరికిచ్చి కొడతాడో ఇంకా ప్రజలు ఒక్కసారి అది ఉరికిచ్చి చెప్పుతో కొట్టినట్టే. నిన్ను ఓడగొట్టిండ్రు అంటే చెప్పుతోని కొట్టి నీకు సన్మానం చేసిండు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు. సరిపోలే నువ్వు చెప్పు లేపుతా బిడ్డ. రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు లేపినంత ముట్టగాని అయినావు. ఎవరు మెప్పు పొందనికి నువ్వు ఓడిపోయినవని తిట్లు పడతావని చెప్పు తీసుకొని కొడతా అని వైరల్ చేస్తే దానికి మెచ్చుకొని కవితమ్మను, హరీష్ రావు, కేటీఆర్ ఎవరన్నా నీకేమన్నా సత్కరించుకుండొచ్చు గాని తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమకారుని మాటలు మాట్లాడివేనా? ఆ పంచన చేరి ఆ పంచల అవినీతి సొమ్ము తిని నీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్న నువ్వు గత 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పీడించుకొని తిన్న దాంట్లలో పెద్ద పాపం కూడా నీ వంతు కూడా ఉన్నది ఇందులో అనడానికి ఎలాంటి సందేహం లేదు. బాల్కా సుమన్ ఖబర్దార్ అని చెప్తున్నాం మేము. నేను ఈరోజు అధికారులను కూడా విన్నవించుకుంటున్నా, చెప్పు లేపిన ముఖ్యమంత్రి మీద ఈ దొంగని వదలొద్దు, పట్టుకొని వచ్చి లోపల బొక్కలో వేయండి ఈ దొంగకి అని అడుగుతున్నా.